బీసీలకు పెద్దపీట వేసేటువంటి మా ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కుర్మల సంఖ్య మొదటగా ఉన్న సందర్భంగా గొల్లలు 22 లక్షల మంది, కురుమలు 6 లక్షల మంది కలిపితే 28 లక్షల మంది గొల్ల కురుమలు ఉన్నారు. మరి గొల్ల కురుమల తరఫున తెలంగాణ రాష్ట్రంలో నేను ఒక్కనే గెలిచిన కాబట్టి మా గొల్ల కురుమ సోదరులు రోజు కూడా నాకు ఫోన్ చేసి మన ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, మన గౌరవ ముఖ్యమంత్రి బీసీలకు పెద్దపీట వేస్తుండు, కానీ గొల్ల కురుమలకు మంత్రివర్గంలో కానీ అడ్వైజర్లో కానీ ఎమ్మెల్సీలో కానీ నామినేటెడ్ పోస్టులో కానీ కమిషనర్ పోస్టులో కానీ వర్కింగ్ ప్రెసిడెంట్లో కానీ వైస్ ప్రెసిడెంట్లో కొంత మనకు వెసులుబాటు కల్పించాలి. మేజర్గా గొల్ల కురుమలు 28 లక్షల మంది ఉంటే మరి మిగతా కులాలు సుమారు ముదిరాజన్నలు 12 కులాలు కలిస్తే వాళ్ళు 26 లక్షల మంది ఉన్నారు. అయినా మా బీసీలకు న్యాయం జరిగింది, సంతోషిస్తున్నాం. కానీ ఒక గొల్ల కురుమ రిప్రజెంటేటివ్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నా మన కొంత అన్యాయం జరుగుతుంది, ప్రభుత్వాన్ని మీరు అడగండి అని చెప్పి నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. నేను ఒకటే చెప్పిన, బీసీలకు ఇంత పెద్ద న్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బీసీలలో ఒక కొత్త ఆశ చిగురిస్తుంది, బీసీలకు దామాష ప్రకారం న్యాయం జరుగుతుంది, మీరెక్కడ కూడా ఇబ్బంది పడద్దు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం భట్టి గారు, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, శ్రీధరబాబు గారు అందరూ కూడా నాకు హామీ ఇచ్చిండ్రు. తప్పకుండా గొల్ల కురుమలు నమ్మకానికి మారుపేరినటువంటి మీ జాతికి న్యాయం చేస్తామని చెప్పి, భవిష్యత్తులో మీకు పెద్దపీట వేస్తామని చెప్పి నాకు చెప్పడం జరిగింది. కావున నేను కూడా వాళ్ళకి సమాధానం చెప్తున్నా. అయినా మా కులానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ, ముఖ్యంగా పార్టీ ఉన్నటువంటి మా బీసీల ముద్దుబిడ్డ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా మా కుల బాంధవులు కలవడం జరిగింది. ఆయన కూడా మాట ఇచ్చిండు, తప్పకుండా కాంగ్రెస్ పార్టీతోటే బీసీలకు న్యాయం జరుగుతుంది, రేపు వచ్చే పదవులలో కూడా గొల్ల కుర్మలకు పెద్దపీట వేస్తామని చెప్పి పిసిసి అధ్యక్షుడు కూడా మాట ఇవ్వడం జరిగింది. మాకు ఆ నమ్మకం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని విధాల బీసీలకు పెద్దపీట వేస్తున్న తరుణంలో రాష్ట్రంలో మా దామాష ప్రకారం 28 లక్షల మంది గొల్ల కురుమలు ఉన్నందున తప్పకుండా మాకు కూడా మంత్రివర్గంలో, అదేవిధంగా ఎమ్మెల్సీ కానీ, అదేవిధంగా అడ్వైజరీ కమిటీలో కూడా నామినేటెడ్ పోస్టులో, కమిషనర్లో, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్లో అవకాశం కల్పిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున సామాజిక న్యాయం చేసినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు నటరాజన్ గారు కూడా పార్టీ కష్టకాలంలో పార్టీని వెన్నుదన్న ఉండి పార్టీ అధికారంలో రావడానికి కారణమైనటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ పెద్దపీట వేస్తున్నారు. కాబట్టి సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది.